సామాన్యమైన మానవుల యొక్క ప్రవృత్తి అంటే ప్రవర్తన ఎలా ఉంటుంది, యోగుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో భేదాన్ని తెలుపుతున్నారు 69వ శ్లోకంలో. యా నిశా సర్వభూతానాం తస్యాంజాగర్తి సంయమీ యస్యాంజాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సామాన్యులకు ఏది రాత్రి అయి ఉంటుందో దాని యందు ఇంద్రియ నిగ్రహపరుడగు యోగి మేలుకునియుండును, అంటే అతనికి పగలు. దేని యందు శబ్దాది విషయములందు ప్రాణులు మేలుకొని ఉన్నారో, ఆసక్తితో ప్రవర్తిస్తున్నారో అది పరమార్థ తత్వమును దర్శించు మునీంద్రునకు రాత్రిగా ఉండును. అంటే ఈ శ్లోకం కొంచెం అలంకారిక భాషలో చెప్పబడింది. అజ్ఞానులకు రాత్రి, జ్ఞానులకు పగలు అంటున్నారు. జ్ఞానులకు ఏది రాత్రో అది అజ్ఞానులకు పగలు అంటున్నారు. అంటే ఇది కాలాన్ని గురించిన వివరణ కాదు. ఏదైతే దైవము, ఆత్మ, ఇంద్రియ నిగ్రహము ఇలాంటి విషయాలు ఉన్నాయో, అంటే పరమార్థ విషయాలు, అవి అజ్ఞానికి తెలియదు. వాళ్ళకి తెలుసుకోవాలన్న కుతూహలం కూడా ఉండదు. అవి వాళ్ళ కంటికి కనిపించవు, కాబట్టి అవి లేవు అని భావిస్తారు. కాబట్టి అవి వారికి రాత్రి వంటివి అని చెప్పబడ్డాయి. అదే యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఈ విషయాలు తెలుసుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని పరమాత్మని దర్శిస్తారు. అది వారికి పగలు, ఆత్మానుభూతి అనేది తెలుస్తుంది కాబట్టి అది వారికి పగలు అని చెప్తున్నారన్నమాట. వాళ్ళు ఏ క్షణం కూడా దైవాన్ని స్మరించడం మర్చిపోరు. అది ఎప్పుడు కూడా బ్రహ్మానుభూతి యందు మేల్కొని ఉంటారు. కాబట్టి వాళ్ళు నిద్రపోరు అని చెప్పడంలో అర్థం అదనమాట, అది పగలు అని చెప్పడంలో. అలాగే కొన్ని జీవులు ఉంటాయి, పిల్లి, గబ్బిలం, గుడ్లగూబ, అవి రాత్రిపూట తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి పగలైతే వాటికి రాత్రి, మనకి రాత్రి అయితే వాటికి పగలు. అజ్ఞానులను కూడా ఈ నిశాచరుల కోవకి చెందినవారుగా పోల్చారన్నమాట. జ్ఞానుల్ని పగలు తిరిగేవాళ్ళుగా, దినచరులుగా పోల్చారు. సంయమి అని ప్రయోగించడం వలన ఇంద్రియ నిగ్రహం పరిపూర్ణంగా కలవాళ్ళు అంటే ఆత్మజ్ఞాని అని తెలిపారు. అలాగే పశ్యతో మునేహే అంటే మునులు అంటే మననశీలురు అని చెప్పారు. ఆత్మదర్శనాన్ని పొందిన వాళ్ళు. పశ్యత అని చెప్పినందువలన భగవంతుని ప్రత్యక్షంగా చూడవచ్చుననియు అనుభూతి పొందవచ్చుకునని ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక్కడ జ్ఞానికి అజ్ఞానికి గల భేదాన్ని స్పష్టంగా చెప్పారు. అజ్ఞాని అంటే దైవ విషయాలను చూడడు, విషయభోగాలందు ఎక్కువగా ఉంటాడు. జ్ఞాని అంటే దైవ విషయాల యందే ఎప్పుడు ప్రవర్తిస్తాడు,